అందరికీ నమస్కారం. సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నాను. అలాగే టీవీలో ఉండి ప్రతి ఒక్క పెద్దలకు ఈ సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ హైదరాబాద్ మహానగరంలో కాసేషన్ సభ పెట్టినారు. అయితే దీని ముఖ్య ఉద్దేశం అందరికీ ఏకం చేయాలని ఈ యొక్క సభ ఈ హైదరాబాద్ మహానగరంలో పెట్టడం జరిగింది. అయితే ఈరోజు డిసెంబర్ 6 ప్రత్యేకత ఏంటంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు వర్ధంతి. ఆయనకు స్మరించుకుంటూ మేము ఈ సభను ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే ఈ రోజుకి డిసెంబర్ 6 బాబ్రీ మసీద్ కానీ ఈ యొక్క దినం నుంచే మాకు రిలేషన్షిప్ ఉంది. ఇవన్నీ పక్కన పెట్టే విషయంలోకి వస్తే ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి విషయాల మీద ఈ యొక్క మేము చదువుతున్నాము. అయితే ప్రస్తుతం జరుగుతున్న ముస్లింల మీద, మైనార్టీల మీద, వెనుకబడిన తరగతుల మీద, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఈ యొక్క సభను ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీన్ని వ్యతిరేకించాలి. అయితే ఎలా రోడ్డు మీదకి వచ్చా లేకపోతే ఏమైనా ఉద్యమం చేసా ఏ రకంగా చేయాలి? అయితే దీన్ని ఎదుర్కోవాలంటే ఒకటే ఒక మార్గం. దీన్ని విద్య నుంచి మనము దీన్ని ఎదుర్కోగలము. ప్రతి ఒక్కరికి విద్య అనేది ముఖ్యం. విద్య ఎవరికైతే ఉంటారో వాళ్ళకు ఎవరు మోసం చేయలేరు. అలాగే విద్య ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజ్యాంగ ప్రకారము మన దేశంలో మనకు రాజ్యాంగం ఏ విధమైన హక్కులు ఇచ్చిందో ఆ హక్కులను మనము చూసా తప్పకుండా మనము గవర్నమెంట్కి పోరాడే హక్కు మనకు కల్పిస్తుంది. అయితే ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ముందు విద్యను మనము ప్రోత్సహిస్తాం. ఎలాగైతే విద్య వస్తుందో అలాగే మనకు పోరాడే తత్వం వస్తుంది, అలాగే మనకు ప్రశ్నించే తత్వం వస్తుంది. ఇప్పుడు ప్రశ్నించే గొంతులను అనగదొక్కుతున్నారు. ఒకటి త్రిపుల్ తలాక్ అని తెచ్చారు ఈ నెల క్రితం. రెండవది తెచ్చారు ఆర్టికల్ 370. అలాగే తీసుకువచ్చారు ఎన్ఆర్సీ. అలాగే తీసుకున్న సందర్భంగా ఒకటి మీద ఒకటి. ఈ భారతదేశంలో చేయడానికి చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి హిందూ ముస్లింల మీద ఈ పుల్వామా దాడి అయితే ఏమి, అలాగే మన జరిగిన ఢిల్లీ దాడి అయితే ఏమి, ఇలా ఏదో ఒకటి మనుషుల మధ్య పెట్టి భ్రమ పెట్టి ఈ యొక్క దాడిని పక్కగా పట్టిస్తున్నారు. నేను